నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏ గోడను కదిపినా కూడా, ఏ గోడను కూలగొట్టినా కూడా డబ్బులు వజ్ర వైడూర్యాలే వస్తాయి. ఇంకో ఆయన పడుకునేది కూడా డబ్బుల మీదనే పడుకుంటాడని చెప్పేసి కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారు చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల లోపు గత ప్రభుత్వం చేసిన అన్ని అక్రమాల గురించి, అవినీతుల గురించి అన్ని బయట పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు విన్నారు, మధు యాష్కి గౌడ్ గారు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఆయన డబ్బుల మీద పడుకుంటారు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఫామ్ హౌస్ మొత్తం నిర్మించుకుంది కూడా వజ్ర వైడూర్యాలతోనే, డబ్బుల కట్టలతోనే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. లోక్సభ ఎన్నికల లోపు ఆయన చిట్టా మొత్తం బయటపెట్ట, ఆయన ఎన్నైతే అవినీతి పాల్పడ్డాడో అవన్నీ కూడా బయట పెడతా అని చెప్పేసి చెప్తున్నారు. సో దీని మీద అసలు ఇది నిజమంటారా? నిజంగానే అలాంటిది జరిగిందా లేకపోతే ఏంటి? మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రతిపక్షాల మీద ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడటం అనేది సహజమే, దాని గురించి ఎలాంటి సందేహం కూడా లేదు. అధికారంలో వచ్చినప్పుడు ఇలాంటివి మాట్లాడకూడదు, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మీరు చేసిన అభియోగాలన్నీ సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టారనుకోండి, అప్పుడు నిజంగానే ప్రజలు కూడా సంతోషిస్తారు. ఇప్పుడు ఆయన చెప్పింది నిజం, అభియోగాలు ఇట్లా మోపారు ఎన్నికల ముందు, వీళ్ళు అధికారంలోకి వచ్చారు, నిజంగా కేసీఆర్ గారు అవినీతి చేశాడు, ఇగో సాక్ష్యాధారాలని చెప్పి కనుక వాళ్ళు చూపిస్తే దాన్ని కూడా ప్రజలు ఆమోదిస్తారు. ఒక మాట అంటం అనేది అంత, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అతను మీద అభియోగాలు మోపారు కాబట్టే కదా మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. ఎంతో కొంత మీరు చెప్పింది నమ్మారు ప్రజలు. నమ్మినందువల్ల ఆయన అధికారం కోల్పోయారు, మీకు అధికారం ఇవ్వడం కూడా జరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఆ రోజు మీరు ఏదైతే అభియోగాలు మోపారో, ఏ పనుల్లో అవినీతి జరిగిందని చెప్పి మీరు చెప్పారు, అవన్నీ కూడా మీరు నిరూపించారనుకోండి, రాజకీయంగా వాళ్ళకి సమాధి కట్టినట్టే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అలా కాకుండా మీరు ఇట్లానే మాట్లాడి అవి నిరూపించలేకపోయారనుకోండి, ఇప్పటి వరకు రాజకీయ ప్రస్థానంలో జరుగుతున్నాయన్నీ అయ్యే, చాలా వరకు అభియోగాల వరకే ఉంటున్నాయి తప్ప దాని ఆధారాలు కానీ శిక్షలు కానీ లేవు. అది అందరు రాజకీయ పార్టీలకి వర్తిస్తూనే ఉంది. అధికారంలో రాకముందు భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ అన్ని కుంభకోణాలు చేసింది, ఇన్ని కుంభకోణాలు చేసిందని చెప్పిన కేంద్రంలో మాట్లాడారు. 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి శిక్షలు వేసారో చూస్తూనే ఉన్నారు. అలాగే ఇట్లానే ప్రతి చోట రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎదుటాళ్ళ మీద మాట్లాడటం, అభియోగాలు చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది. మరి ఇప్పుడు ఆయన చేసింది నిజంగా అక్కడ వైడూర్యాలు, డబ్బులు అన్నీ ఉంటే రాష్ట్రానికి మేలే కదా, వాటిని పట్టుకుంటే. మరి ఆ పని మీరు చేయాలి కదా, అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా, కేసీఆర్ గారి చేతిలో అయితే లేదు కదా. కాబట్టి మీరు చేసి చూపించండి, మిమ్మల్ని నమ్ముతారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అటన్నిటికీ మేము చేస్తామని. అట్లాగే కక్ష సాధింపు చర్యలా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు మీరు, అది అందరూ కూడా హర్షిస్తున్నారు. ఒక్కొక్క అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి నిజంగా అన్యాయం జరిగింది, అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు అని నిరూపిస్తే రాష్ట్రానికి మంచిది. అలాగే మీ మీద కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ప్రజలకి, వీళ్ళు చెప్పింది చేశారని. కాబట్టి దానికోసం అభియోగాలు కొన్ని మోపుతూ ఉంటారు, వాటిని నిరూపించలేరు, మళ్ళీ ఎన్నికల దాకా. సార్, అంటే ఇప్పుడు ఏంటంటే అది మన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ చూపెడుతున్నారు. రీసెంట్గా ఏమైందంటే మన సోమేష్ కుమార్ వాళ్ళ అవినీతి, అంటే వాళ్ళ వైఫ్ పేరు మీద 25 ఎకరాలు భూమిని రంగారెడ్డి జిల్లాలో ఉంది అని చెప్పేసి కూడా తన మీద కూడా వీళ్ళందరూ కేటీఆర్కి బినామీలు అని కూడా చెప్పేసి వస్తున్నాయి. అది కాదమ్మా, స్కూటర్ మీద తిరిగే వాళ్ళు ఈరోజు బెంచ్ కార్లు మీద తిరుగుతున్నారు. మరి దీంట్లో ఉండేవాళ్ళు ఈరోజు ప్యాలెస్లు కట్టుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులు, ఎక్కువ మంది గుత్తేదారులు రాజకీయ నాయకులే. మరి వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళకు వచ్చే నెల జీతం ఎంత? ఒకవేళ శాసనసభ్యుడు అయ్యారనుకోండి, 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు వస్తాయి వాళ్ళకి. ఖర్చులు ఎంత ఉంటాయి? మరి ఇంత ఆదాయం ఎంత వస్తుంది? ముందుగా ఈ రాజకీయ నాయకుల మీద కనుక దీని గురించి సమగ్రంగా విచారణ చేసి, రాజకీయ నాయకులు జరుగుతుంది ఎవరి దగ్గర వల్ల? రాజకీయ నాయకులు ఉద్యోగస్తుల వల్లే కదా జరుగుతుంది. మరి కోటాను కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి కదా ప్రజాధనం, అది దోచుకుంటుంది వీళ్ళే కదా, రాజకీయ నాయకులు ఉద్యోగస్తులే కదా. రైతు శ్రమ పడతాడు, రైతు అన్యాయం చేయడు అక్కడ. మరి కూలి పని చేసేవాళ్ళు అన్యాయం చేయరు, పనులు చేసుకునేవాళ్ళు అన్యాయం చేయరు. వాళ్ళ దగ్గర ముక్కుబిండి వసూలు చేసి పలహారశాలకు వెళ్ళినా కూడా వసూలు చేస్తున్నారు.
బట్టలు కొనుక్కున్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. చివరికి మద్యం మీద వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. వాళ్ళ రక్త మాంసాలు పిండుకొని మీరు భోంచేస్తూ ఆ రక్తాన్ని తాగుతూ రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు చేస్తున్నందువల్లే కదా భారతదేశం ఇలా తయారైంది. ఒకళ్ళనొకళ్ళు ఇట్లానే మాట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే మర్చిపోతారేమో అన్న ఉద్దేశంతో. అంతే తప్ప రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేదు, అలాగే ప్రజల్లో కూడా చిత్తశుద్ధి లోపించింది. ప్రజల తిరుగుబాటు జరిగేంత వరకు కూడా ఈ రాజకీయ నాయకులు అట్లా ఇట్లానే సాగుతూ ఉంటాయి. అంటే రాజకీయ నాయకులు ధైర్యంగా ఉండడానికి కారణం ప్రజలు అంటున్నారు కదా సార్. అంటే ఇట్లా వీళ్ళు డబ్బులు ఇవ్వడం వల్లనే ఓట్లు వేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇలాంటి చిత్తశుద్ధి లేకుండా పోయిందంటారా? డబ్బే ప్రామాణికం కాదండి. డబ్బు ప్రామాణికం కనుకైతే డబ్బులు ఉండేవాళ్ళే అందరూ ప్రధానమంత్రులు అవుతారు, లేకపోతే ముఖ్యమంత్రులు అవుతారు, శాసనసభ్యులు అవుతారు, లోక్సభ సభ్యులు అవుతారు. ఒక అంశం అది. వాళ్ళ మీద ఉన్న అభియోగాలు, ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళ ఇష్టానికి ఓట్లు వేస్తున్నారు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇరు పార్టీల వారికి ధనం ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు ఇచ్చారు కదా చిరోకులకు వేద్దామని నిర్ణయానికి వచ్చి ఉండేవాళ్ళు. ఈరోజు 4 పార్టీల వాళ్ళు చెయ్యి తీసుకుంటున్నారు డబ్బులు, కానీ వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకే వేసుకుంటున్నారు. అదే చెప్పేది, వాళ్ళు మాకు డబ్బులు వద్దు, మేము సరైన వ్యక్తికే వేస్తామని కనుక ప్రజలన్నీ అందుట్లో అవినీతి పరులు ఎవరు నిలబడ్డారో వాళ్ళని ఓడించేసి నీతివంతమైన వాళ్ళని పార్టీలను చూడకుండా అభ్యర్థులను కనుక చూసి గెలిపించుకుంటే నిస్సందేహంగా మార్పులు వస్తాయి. వాళ్ళు ప్రజల కోసం ఉంటారు, ప్రజా సమస్యల మీద పోరాడతారు, ప్రజల సమస్యలు కూడా తీరతాయి. అలా కాకుండా 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే మనం ఓటు ద్వారా తీర్పిద్దాం కాకుండా ప్రజాక్షేత్రంలోకి రావాలి. ప్రజలు కూడా వాళ్ళ జరుగుతున్న అన్యాయాల మీద పోరాటాలు చేయాలి. ఆ పోరాటాలు చేసినప్పుడే సరైన నాయకత్వం కూడా ప్రజల నుంచి వస్తుంది. అది మర్చిపోయారు ప్రజలు. ఇప్పుడు ఏ విధంగా అనుకుంటున్నారంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళు దోచుకొని తింటలేదా, వాళ్ళు దోచుకునేది దాంట్లో మాకు ఇచ్చింది ఎంత, కాబట్టి వాళ్ళు దోచుకుంటున్నారు, మాకు ఇస్తున్నారు, మేము తీసుకునే తప్పేంటని ప్రజలు అనుకుంటున్నారు. నిస్సందేహంగా ప్రజలు తప్పేది అనుకుంటున్నారు. చాలా మంది ఇంకొకటి ఏమంటున్నారంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ ఆస్తి ఇస్తున్నారా, మేము పన్ను కడుతున్నాం, మాకే ఇస్తున్నారు కదా అని చాలా మంది. కాబట్టి ఇవన్నీ మారాలి అంటే ఈ రాజకీయ, అందుకే నేను చెప్పేది, ఏ రాజకీయ నాయకులైనా ఎదుటాళ్ళ మీద బురద జల్లడం అనేది చాలా సులువైన పని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆ బురదను తుడుచుకోవడానికి వాళ్ళ సమయం సరిపోతుంది. మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన వాళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ బురద జల్లుతూ ఉంటారు. ఈ సర్వసాధారణం అయిపోయినాయి. వీళ్ళకి శిక్షలు లేకపోవడమే వీళ్ళ యొక్క అదృష్టం, ప్రజల దురదృష్టం. రైట్ సార్. అయితే ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుందంటే ఈ గత 10 సంవత్సరాలుగా అంటే బంగారు తెలంగాణ తెస్తా అన్న కేసీఆర్ బంగారు తెలంగాణ లెక్క చేయలేదు, మొత్తం మట్టి కొట్టిపించిండు, మొత్తం దోచుకున్న తెలంగాణ చేసి బోడుగుండ తెలంగాణ చేసిండని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ నిజంగా ఇట్లా అయితే వీళ్ళు నిజంగానే అవినీతి చేసింటే అక్రమ కట్టడాలు కట్టి ఉంటే ఇప్పుడు ఒకవేళ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ శిక్షలు పడే అవకాశం ఉందా వాళ్ళది నిరూపిస్తే? నిందాగానే చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఏ రాజకీయ నాయక పార్టీలు కూడా ఎదుటి పార్టీల వాళ్ళు వాళ్ళని శిక్షించాలని కోరుకోలేదు. ఎందుకంటే అవినీతి చేయకుండా, అక్రమాలు చేయకుండా, కబ్జాలు చేయకుండా మరి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు కూడా మనుగడ సాగించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ఖర్చులు పెరిగినాయి, ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవాలి, కాబట్టి దానికి అనుగుణంగా ఎవరు మనుషులు కూడా దోసిపెడతానే ఉన్నారు. కొంతమంది ఏమో ప్రజల్ని దోచుకోకుండా దోసిపెడతారు, కొంతమంది ఏమో ప్రజలను కూడా దోచుకుంటున్నారు. ఇక్కడ వస్తుంది తేడా. రైట్ సార్. కొంతమంది గుత్తేదారులకు అవకాశం ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చే లంచాలు తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎన్నికల్లో ఉపయోగించుకుంటూ ఉంటారు, వీళ్ళు కొంత లబ్ధి పొందుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ప్రతి దాంట్లో కూడా మాకు అవకాశం రావాలి, మాకు డబ్బే ప్రధానం అని చెప్పని పనిచేస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు. కాబట్టి ఇంత విధ్వంసం దేశానికి. అపారమైన వనరులు ఉన్నాయి, అపారమైన మేధాశక్తి ఉంది తెలుగు ప్రజలకి. రెండు కూడా ఈరోజు వృధా అయిపోతుందంటే రాజకీయ నాయకుల వల్లే కారణం. అభివృద్ధి ఆమె దూరంలోకి వెళ్ళిపోతూ ఉంది, అవినీతి అందలం ఎక్కుతూ ఉంది. దీన్ని ప్రజలే మార్పులు తీసుకురావాలి. ప్రజల చేతిలోనే ఉంది, ఇంకెవరి చేతిలో కూడా లేదు.